సరే ఇక కొనేరు చారిటబుల్ ట్రస్ట్‌కి వస్తే ఓన్లీ ఓల్డ్ ఏజ్ హోమే కాకుండా ఇంకా ఎటువంటి కార్యక్రమాలన్నా చేస్తారా? స్కాలర్‌షిప్స్ ఇస్తారని నాకు తెలిసింది. అవునండి. మాకు ఇంకా 2 యాక్టివిటీస్ ఉన్నాయండి. హ్మ్. ఒకటేమో స్కాలర్‌షిప్స్ ఇవ్వటం. అది మాత్రం నేను సెక్రటరీ అయిన తర్వాత స్టార్ట్ చేసాం. ఓకే. మా ఒరిజినల్ మా ట్రస్ట్ డీడ్‌లో ఉంది. హ్మ్. కానీ మా మదర్ పేరుతో స్టార్ట్ చేసిన 51,000 హ్మ్. ఇవాళ మాకు 51 లక్షలు చేరింది. హ్మ్. మేము ఎవరిని కూడా ఎక్కడ ఇవ్వమని అడగలేదు. 51,000 నుంచి 51 లక్షలకు లక్షలు చేరింది. అయింది. అది అయిన విధానం కూడానమ్మా బై వర్డ్ ఆఫ్ మౌత్ అంతే. హ్మ్. మేము ఒక చిన్నది చేశాను నేను. మాది గ్రౌండ్ ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్. గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో వీళ్ళు ఓల్డ్ ఏజ్ ఉంటారు. సెకండ్ ఫ్లోర్ లో మేము మీటింగ్స్ కన్వీన్ చేయడానికి చూసాను సార్ నేను. భోజన హాల్ కూడా కట్టాము. అది అవును. దాంట్లో ఏంటంటే మధ్యలో స్టేర్ కేసు లిఫ్ట్ ఉంది కాబట్టి 6 బ్లాక్లు అయినాయి. హ్మ్. ఒక్కో బ్లాక్ కి మేము 5 లక్షలు ఇచ్చిన వాళ్ళ పేర్లు పెడతామని చెప్పాం. హుహు. అంటే మా బ్యాంక్ నుంచి నేను అప్రోచ్ అయితే 6.5 lakhs ఇచ్చాను. చూసాను సార్ మీ మహా బ్యాంక్ బ్లాక్ అనండి. అవును. తర్వాత మా ఎక్స్ చైర్మన్ గారు ఉన్నారు, కోనేరు రాఘవేంద్రరావు గారు. సడన్ గా హార్ట్ అటాక్ తో ఆయన వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మాయిలు 3, వాళ్ళ మిస్సెస్ డాక్టర్, వాళ్ళు ఒక 5 lakhs ఇచ్చారు. రాఘవేంద్రరావు గారి ఫ్రెండ్ శంకర బసవరావు గారిని, ఆయన కరోనా టైంలో వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మాయి శానోసోలో ఉంటారు, వాళ్ళ అమ్మాయి ఒక 5 lakhs ఇచ్చారు. మా కోనేరు సత్యనారాయణ గారు, వారి మిస్సెస్ శివకాంచనలత గారు, ఆ వాళ్ళు 10 lakhs ఇచ్చారు. నేను ఒక 5 lakhs మా పేరెంట్స్ పేరుతో నేను ఇచ్చాను. అట్లా మాకు ఒక 35 lakhs వచ్చిందండి. అది దీనివల్ల వీరమాచినని పాండురంగారావు గారిని, ఈ ఇట్ఫాయ్ ప్రొఫెసర్, MBA ప్రొఫెసర్, వాళ్ళ మిస్సెస్ అరుణ గారు, వాళ్ళు 5 lakhs ఇచ్చారు. సార్ ఇప్పుడు స్కాలర్షిప్స్ అంటున్నారు కదా, స్కాలర్షిప్స్ ఎంత అమౌంట్ ఇస్తారు, ఎంత మందికి ఇస్తారు? అంటే మాకు మేము ఇచ్చేది అమౌంట్ తక్కువేనండి. 10,000 రూపాయలు ఇస్తాం. అంటే మొదట్లోనేమో మేము ఇంటర్మీడియట్ నుంచే ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు గ్రాడ్యువల్ గా ఏంటంటే టెక్నికల్ అండ్ వొకేషనల్ కోర్సెస్ వాళ్ళకి ఇవ్వాలి అని. MBBS వాళ్ళకి మాత్రం 15,000 ఇస్తాం. ఇంకోటి మీకు చెప్పాలి, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా మొన్న మధ్య మీటింగ్ లో మాట్లాడుతా అన్నారు, నేను చదివింది మెడిసిన్ ఇండియాలో 4 సంవత్సరాలు, సంవత్సరానికి నేను కట్టింది గవర్నమెంట్ ఫీజు 15,000. ఇప్పుడు అదేనండి. మెరిట్ లో వచ్చిన క్యాండిడేట్స్ కట్టే ఫీజు 15,000. మేము ఆ 15,000 శాంక్షన్ చేస్తాం మెడిసిన్ కి. ఇంజనీరింగ్ 10,000, బీకామ్, కంప్యూటర్ సైన్స్, ఆ విధంగా లేకపోతే MBA వాటిని కూడా ఎంకరేజ్ చేస్తాం. కానీ నేను ఇంకోటి గర్వపడేది ఇంకొకటి ఉంది. మేము చేసే 3వ యాక్టివిటీ, సమాజంలో ఏదైనా రంగంలో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళని గౌరవించాలి అనేది కూడా మా ట్రస్ట్ డీడ్లో 3వ ఆబ్జెక్టివ్. ఆ విధంగా మేము ఒక సంవత్సరం మన మాంటిసోరి కోటేశ్వరమ్మ గారిని ఆనర్ చేసాం. ఆ నెక్స్ట్ ఇయర్ అక్కడ మీకు ఇంకో విషయం చెప్పాలి, కోటేశ్వరమ్మ గారు కోనేరు వాళ్ళ ఆడపడుచు, ఆవిడ గోశాల. ఆవిడ్ని ఫెలిసిటేట్ చేస్తున్నామని విని మన ఫేమస్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే గారు, ఆయన వచ్చేసారండి. మేము పిలవలే ఆయన్ని. ఆయన ఏంటి, చిన్నప్పుడే వాళ్ళ మదర్ చనిపోతే వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెరిగారు గోశాలలో. ఆవిడ కూడా కోనేరు వాళ్ళ ఆడపడుచు. అసలు గోపాలకృష్ణ గోఖలే గారిని అందుకని నెక్స్ట్ ఇయర్ వారిని చీఫ్ గెస్ట్ గా పిలిచాం. గోపాలకృష్ణ గోఖలే గారిని మాత్రం ఒకటి చెప్పాలండి, నవ్వటం ఎలా అనేది అసలు వారిని చూసి నేర్చుకోవాలి. చిన్నపిల్లలను చూసి నేర్చుకోవాలి మనం నవ్వటం. అలా అంత నిష్కల్మషంగా, నిర్మలంగా, ప్రశాంతంగా, చాలా శాంతంగా, ఆయన తెలిసినా తెలియకపోయినా పెద్ద చిన్న తేడా లేకుండా ఎంత చక్కగా నవ్వుతూ గ్రీట్ చేస్తారు అనండి. మీరు చూడాలి డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే గారు. అసలు ఆయనకి పేషెంట్ తో ఎంపతి అనేది నిమిషంలో పడిపోతుంది. నేను పిలవకపోయినా ఆయన పేషెంట్స్ చుట్టుపక్కల వాళ్ళు, తెలిసిన వాళ్ళు చాలా మంది వచ్చి ఆయనకు ఆ రోజున పాదాల నమస్కారం చేశారు. మీ వలనే మేము బ్రతుకున్నాం సార్ ఇవాళ అని. స్మైలింగ్ ఇస్ ద కూలింగ్ సిస్టమ్ ఆఫ్ ద హార్ట్ అమ్మ, ద స్పార్క్లింగ్ సిస్టమ్ ఆఫ్ ది ఐస్, అండ్ ద లైట్నింగ్ సిస్టమ్ ఆఫ్ ద ఫేస్, అండ్ ద రిలాక్సింగ్ సిస్టమ్ ఆఫ్ ద మైండ్. సో యాక్టివేట్ ఆల్ యువర్ సిస్టమ్స్ విత్ యువర్ స్వీట్ స్మైల్. అట్లాగే మా కోనేరు సత్యనారాయణ గారిని ఒకసారి పిలిచాం. ఆయన కూడా ఎంత గొప్ప విషయం అండి, సింగిల్ హ్యాండెడ్ గా ఎంత పైకి ఒక చిన్న ఇంజనీరింగ్ కాలేజీని యూనివర్సిటీ స్టేటస్ కి తీసుకొచ్చారు. తెలంగాణ, ఆంధ్రాలో 200 ఎకరాల క్యాంపస్ లో ఆల్మోస్ట్ 30 lakhs square feet ఆయన కట్టి మోడల్ స్టూడెంట్స్ గా తయారు చేస్తున్నాడు ఆయన. అలాగే
ఒకసారి వీరమాచినేని పాండురంగారావు గారు ఇందాక చెప్పాను, ఎక్ఫా MBA 19 సెంటర్లో పెట్టారు ఆయన. తర్వాత డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ గారండి, హీల్ ప్యారడైజ్ ఫేమ్, తోటపల్లి మన గన్నవరం దగ్గర. యునిక్ ఇండివిడ్యువల్. ఎడారిలో ఒయాసిస్ చూస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, మనుషులలో అటువంటి ఋషి లాంటి మనిషి చాలా అరుదండి. ఆయన బై ప్రాక్టీస్ హీజ్ ఎ ఫిజిషియన్ ప్రాక్టీసింగ్ ఇన్ లండన్, నైటెడ్ బై క్వీన్ ఎలిజబెత్. ఆయనతో మీరు చూస్తే చాలు అసలు, ఆయన మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటే అన్ని మర్చిపోతారు అసలు. ఆయన ఎవరితోనైనా సరే అసలు చాలా ఓపెన్. ఆయన ఆర్ఫన్స్ కోసం కట్టించారండి, చాలా మందికి తెలియదు ఇది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని తోటపల్లి దగ్గర ఆయన కట్టించిన క్యాంపస్, తల్లిదండ్రులు ఇద్దరు లేని వాళ్ళు గాని, ఇద్దరిలో ఎవరో ఒకరు లేని వాళ్ళు గాని వాళ్ళ కోసం కట్టారండి. నేను అన్నాను, డాక్టర్ గారు ఇంకా ఎక్కువ మంది కట్టించే పని కదా, ఇంత ఖర్చు పెట్టారు ఏంటని. నా పిల్లలు చదివిన ఏం ఫెసిలిటీస్ కావాలనుకుంటున్నాను వాళ్ళకి అది ఇవ్వాలనే ఉద్దేశంతో కట్టానండి అని. ఆయన మంచితనం చూసి దేశ విదేశాల నుంచి కూడా ఫండ్స్ వాళ్ళ క్రోర్స్ దే ఫ్లో. మీరు చూడాలండి ఆ క్యాంపస్. మీరు ఐ రిక్వెస్ట్ యూ టు రన్ ఏ షో, ఏ ప్రోగ్రామ్ ఆన్ దట్. ఖచ్చితంగా చేద్దాం. ఎక్సలెంట్ స్కూల్ అండి. అలాగే మేము మళ్ళీ మా కొసరాజు వీరయ్య చౌదరి గారిని గెలిచాం. ఆయన మననం చేసుకున్నారు. అదే రతన్ తాతతో ఆయనకి మంచి అనుబంధం ఉంది. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ కూడా సమాధానం ఇక్కడే ఉంటది. ఈయన సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా ఉన్నప్పుడు వీళ్ళ నాన్నగారు పూర్ణచంద్రరావు గారు పెద్ద వయసుతో నీరసం అయిపోయారు. ఆయనకి మెమరీ కూడా తగ్గేది. ఢిల్లీలో ఉండేవారు ఈయన. ఆయనకి స్నానం చేయించి పర్సనల్ గా ఈయన ఆఫీస్కి వచ్చేవారు. ఒకసారి ఒక 20 నిమిషాలు లేట్ గా వెళ్ళారు. తాతగారు వెయిట్ చేస్తున్నారు ఆయన కోసం. సారీ అండి ఇట్లా అయిందని చెబితే అప్పటి నుంచి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయింది ఆ ఇద్దరికి బాగా. రతన్ తాత గారు కూడా హ్యూమన్ వాల్యూస్ గొప్పదనం లైక్ చేసే మనిషి. సరే, ఎప్పుడైతే ఒక మహోన్నత వ్యక్తి ఎప్పుడవుతారు అంటే హ్యూమన్ వాల్యూస్ కానీ ఒక ఎథిక్స్ వాల్యూస్ ఎప్పుడైతే ఫాలో అవుతారో వాళ్ళు ఖచ్చితంగా గొప్ప వ్యక్తులు అవుతారు సార్. ఆ తరువాత చల్ల రాజేంద్ర ప్రసాద్ గారిని, భారతీయం సత్యవాణి గారిని పిలిచామమ్మ స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ కి. అందుట్లో చల్ల రాజేంద్ర ప్రసాద్ గారు కొండయ్య గారు అబ్బాయి. ఆయన కొండయ్య గారు అంటే ఇంతకు ముందు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా చేశారు. ఆయన టర్మ్ అయిన తర్వాత రామారావు గారు ఆయన్ని తిరుపతి దేవస్థానం చైర్మన్ గా చేస్తే ఆయన టర్మ్ లోనే ఈ వెంగమాంబ నిత్య అన్నదాన పథకాన్ని ప్రారంభించారు. ఈ రాజేంద్ర ప్రసాద్ గారు ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఉద్యోగాలు వచ్చినా కూడా కాదు నేను వ్యాపారం చేస్తాను అని అంటే వాళ్ళ నాన్నగారు 4 రోజులు మాట్లాడారు. అప్పుడు ఈయన ఆయనకు ప్రామిస్ చేశారు, ఇది నేను మద్యం ముట్టను, నేను లంచం అనేది ఇవ్వను ఈ బిజినెస్ లో అని. అప్పుడు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈయన స్టడీ చేసి కాఫీ ఇప్పుడు దాకా అసలు ప్రొడ్యూస్ అయ్యేది ఇండియాలో. ఈ రా సీడ్స్ ని బయట కంపెనీలు నెస్లే కానీ బ్రూక్ బాండ్ కానీ తీసుకువెళ్ళి ఫినిష్డ్ ప్రోడక్ట్ ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అందువలన దీన్ని మనం చెయ్యాలి అని చెప్పి ఆయన వచ్చి అనుకుని కాఫీ బోర్డు దగ్గరికి వెళ్ళి వాళ్ళని జస్ట్ ఇన్ఫర్మేషన్ అడుగుతానికి వెళితే ఆయన కూర్చుండానికి కుర్చీ కూడా ఇవ్వలేదమ్మా. ఎంఎన్సీ చేసే వ్యాపారం నువ్వేం చేస్తావు కుర్రాడివి అని అంటే ఆ మెట్లు దిగుతున్నప్పుడు అనుకుంటాడు ఆయన, మళ్ళీ నేను ప్లాంట్ పెట్టిన తర్వాతే ఈ మెట్లు ఎక్కుతాను అని. అప్పుడు అనిపిస్తుంది అమ్మ, ఇది పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టు పట్టినేని బిగియ పట్టవలయు, పట్టి విరుచుట కన్నా పరగ చచ్చుట మేలు విశ్వదాభిరామ వినురవేమ అనేది గుర్తొస్తుంది. మామూలుగా రాజేంద్ర ప్రసాద్ గారి బ్యాక్గ్రౌండ్ చూస్తే ఆయనకి ఏదో జీవితం వడ్డించిన విస్తరేమీ కాదమ్మది. అసలు లైసెన్స్ పర్మిట్ రాజు ప్రివలెంట్ గా ఉన్న ఆ రోజుల్లో 12 ఏళ్ళు ఆయనకి పర్మిషన్ ఇవ్వాల. ఆయన బ్రెజిల్, వియత్నాము, స్విట్జర్లాండ్, మొత్తం కొలంబియా ఇవన్నీ తిరిగి ఆ ట్రేడ్ లో ఉన్న వాళ్ళతో పరిచయాలు పెట్టుకుని ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత మొట్టమొదటి ఒక యూనిట్ పెట్టారు ఏషియన్ కాఫీ అని. ఆ పెట్టినప్పుడు ఏమైందంటే అది బాగా రన్ చేసే టైంలో తాత బీవరేజెస్ వాళ్ళు ఆ ఇన్స్టిట్యూషనల్ స్టేక్ హోల్డర్స్, షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి కంట్రోలింగ్ స్టేక్ కొనేశారు. దాంతో ఆయన అప్పుడు కొత్త యూనిట్ పెట్టాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అని అంటే హీ ద రోల్ మోడల్ అమ్మా ఫర్ స్టూడెంట్స్, యూత్ అండ్ ఎనీ ఆంటర్ప్రెన్యూర్.
అవును. దుగ్గిన అదేను భగవంతుడు లేరమ్మా. ఆయన కూడా ఏంటి మన గల్లా రామచంద్ర నాయుడు గారికి మళ్ళీ యూనిట్ పెడితే అది విలేజెస్ లో పెట్టాలని, సిటీలో వద్దని ఆయన. ఆ విధంగా ఆయన పెట్టాలని అనుకున్నప్పుడు దుగ్గిరాల దగ్గర, తెనాల దగ్గర పెట్టాలని అనుకున్నారు. కానీ ఎవరు కూడా ముందు అప్పుడు అక్కడ పొలం ల్యాండ్ కోసం దొరకలేదు. ఆయనకి గురువు ఒకళ్ళు ఉన్నారు. ఆయన గురువుజీ చెప్పాడట, లేదు నువ్వు ముహూర్తం, శంకుస్థాపన ముహూర్తం ఫిక్స్ చేయండి. అసలు సైట్ లేకుండా ఏం చేస్తాను అని అంటే, లేదు ముహూర్త బలంతో కూడా కొన్ని జరుగుతాయి అని అంటే ఆయన అలాగే ఫిక్స్ చేశాడు. వింతగా జరిగింది ఏంటంటే, ఒక ఆయన అక్కడ పొలం అమ్ముతానని అంటున్నారు అని చెప్పి ఆ తెలిసిన వాళ్ళ ద్వారా కబురు వచ్చింది. ఆ లేడీ ఆవిడ ఆ ఇంట్లో వీళ్ళు కూర్చున్నారు మాట్లాడటానికి. కూర్చుంటే అతను గొణిగినట్టు మాట్లాడాడు అమ్మే అతను. ఒక 75,000 పెంచండి ఎకరానికి అని. ఆ రోజుల్లో అక్కడున్న వాల్యూ 25,000. ఆ పని అరేంజ్ చేసిన ఆవిడ ఎమ్మటే ఒక్కసారిగా ఏం లేసింది అతని మీద. మరి ఇంత దురాశ, 25,000 ఉన్న భూమికి నువ్వు 75,000 అడుగుతావు అని. రాజేంద్ర ప్రసాద్ గారు ఆవిడని వారిస్తారు. అమ్మా, నేను 20 కోట్ల పనితో ప్రాజెక్ట్ పెడుతున్నాను, భూమి ఇచ్చేవాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి. ఒక 50,000 పెట్టినా నాకేం పోయేదేం లేదు, అతన్ని సంతోషంగా పెరిచి నేను తీసుకుంటా అని 75,000 ఖరారు చేశారు. అసలు ఎప్పుడైతే ఈ మాట తెలిసిందో రైతులంతా క్యూ కట్టుకుని వచ్చి ఇచ్చేసారు ల్యాండ్. అది ఆయన జీవితం కూడానమ్మా. ఆయన వారిది అనంతపురం జిల్లా తాడిపత్రి మండలానికి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న చల్లవారిపల్లి వారి ఊరు. అసలు ఆయన అచీవ్మెంట్స్ చెబుతూ ఉంటే 2004లో అనుకుంటా ఆయన అక్కడ లేడీస్ హాస్టల్ కట్టించారు. 2005లో వాళ్ళ నాన్నగారి పేరు మీద 1,000 మంది లాయర్లు కూర్చుని ఆడిటోరియం కట్టించారు. అసలు సొంత ఊళ్ళో 60 మంది పేదవాళ్ళకి సొంత ఖర్చుతో 5.5 ఎకరాల్లో ఇళ్లు కట్టించాడు. మళ్ళీ ఇంకో 60 ఇళ్లు కట్టిస్తానని కూడా ప్రామిస్ చేశారు. దగ్గర 5 కోట్ల దాకా ఖర్చు పెట్టారు ఆయన. 16 ఎకరాలు కొని బిల్వ పత్రాలు నాటించారమ్మా. ఎందుకు అంటే అవి కంటిన్యూస్ గా ఆక్సిజన్ రిలీజ్ చేస్తాయి. అటువంటి మనిషిని చూపించాలి మన దగ్గరలో ఉన్నాయన అని చెప్పి ఆయన్ని పిలిచాం. ఆయన మీకు పేరు వినే ఉంటారు, గొట్టిపాటి వెంకట అనంత సత్యవాణి గారు. ఆవిడ భారతీయం సత్యవాణి అంటారు. ఆవిడ ఎప్పుడో అక్క అని పిలుస్తారు. ఈయన ఆ అక్క తమ్ముళ్ళు ఇద్దరు వస్తే బాగుంటుందని ఆ ఇద్దరిని పిలిచాం. ఎంతో ఇబ్బంది. ఆ రోజున యాక్చువల్ గా ఆయన ఓన్ ఫంక్షన్ ఉంది గుంటూరులో. ఆయన 25 లక్షలు ఇచ్చి కంప్యూటర్ ల్యాబ్ స్టార్ట్ చేయిస్తున్నారు. అయినా కూడా ఆయన వాళ్ళ అక్కయ్యతో ఉండాలి, స్టూడెంట్స్ చేయాలని వచ్చారు. సత్యవాణి గారమ్మ అసలు వాణిలో సత్యం, ఆహార్యంలో భారతీయం, ఉట్టిపడేటటువంటి సంస్కృతికి ప్రతీక. మాట్లాడారు అంటే ఎంతో మంది ఇన్స్పైర్ అవుతారు. అవునండి, సాంప్రదాయానికి నిర్వచనం ఆవిడ. చాలా చక్కగా దేశభక్తికి గాని, సామాజిక స్పృహకు గాని, ఆధ్యాత్మికకు గాని ప్రతిబింబంగా ఉండేటటువంటి మనిషి ఆవిడ. అద్దంలాగా కనపడే మనిషి. అటువంటి అదే రెండోది ఒకటి. ఇప్పుడు ఆవిడని కూడా చూడండి, మనం సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటాం, అసలు ఆయన ఇంటి పేరు చెంబోలు. మన శంకరభరణం సోమయాజులు అంటాం, బాహుబలి రాజమౌళి అంటాం. మన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని ఏమో పాడుతా తీయగా బాలసుబ్రహ్మణ్యం గారు అంటాం. అట్లాగే ఈవిడ కూడా భారతీయం సత్యవాణి గారు అయిపోయారు. అసలు ఎన్ని కంచికామకోటి పీఠాధిపతి యొక్క ఆశీస్సులతో వచ్చిందమ్మా ఆవిడకి. మరి ఆవిడ ఎక్కువగా చదువుకోలే. ఆయన మాటల్లో పలుకుల్లోనే భారతీయ ఉట్టిపడుతూ ఉంటుందమ్మా. అది అదే ఎందుకు మన ఎన్జిఓస్ వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు ఈ సపరేట్ ఆంధ్ర యాజిటేషన్ టైంలో ఆవిడ చేతుకున్న గాజులు మొత్తం ఇచ్చేసింది ఆవిడ. చైనీస్ వారి టైంలోనే ఒంటి మీద బంగారం అంతా ఇచ్చేసింది. అటువంటి మనిషిని మనం పూర్తిగా వాడుకోవట్లేదమ్మా ఈ కూటమి ప్రభుత్వం మాత్రం. ఎందుకంటే ఇప్పుడు మనం చేసేది మంచిది. మనం చాగండి కోటేశ్వరరావు గారితో ఇప్పిస్తున్నారు, పుస్తకాలు రాయించారు. అలాగే ఆడపిల్లలతో కూడా ఈ సత్యవాణి గారిని కూడా మన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వాడుకుంటే చాలా బాగుంటుంది, చాలా మంచి జరుగుతుందని నా ఉద్దేశం. సత్యవాణి గారిని అందుకేనమ్మా అసలు ఆవిడ స్పీచెస్ ఇన్స్పైర్ అయ్యే కదా. మహిళా వివేకానంద అంటారు ఆవిడని. అభినవ దుర్గాభాయి దేవిని, పలుకు తేనెల తల్లి, ప్రజ్ఞ నారీమణి, అపర చాణక్య,
ఎన్ని బిరుదులమ్మా ఆవిడికి. అంటే కొంతమందితో పాడ్కాస్ట్లు కూడా చేస్తా ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు ఇంటర్వ్యూస్ లాగా. వాటిలో సత్యవాణి గారి మాటల్లో తెలుగు స్పష్టంగా, ఇప్పుడు మేము ఆ పదాలు మేము పలకలేము, కానీ ఆ పదాలతో పలుకుతూ చక్కగా మాట్లాడతారు, చక్కగా వివరిస్తారు. బేసిక్ పదాలను పంచదార పలుకులుగా మార్చి చెప్పగలిగే వ్యక్తిత్వం ఉన్నాడు చాలా తక్కువ మంది అమ్మా. వక్తృత్వంతో కూడిన వ్యక్తిత్వం ఆవిడ సొంతం. తర్వాత శారదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, యార్లగడ్డ శారదాదేవి గారిని కూడా, ఆవిడ ఎంఎస్సిలో ఫిజిక్స్ గోల్డ్ మెడలిస్ట్ అమ్మా. ఒక 35 సంవత్సరాలు ఫిజిక్స్ చెప్పారు. ఇప్పుడు ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కి డే స్కాలర్స్ కోసం ఇన్స్టిట్యూషన్ పెట్టారు. వారిని కూడా పిలిచాం. ఇంకా వారి గురించి కూడా ఒక్క మాట చెప్పాలి. వారు ఎవరు అంటే చాలా మందికి తెలియదు. 1910లో మొట్టమొదటి కమ్మ మహాజన సభకు అధ్యక్షులుగా చేసినటువంటి కంఠంనేని వెంకట రంగయ్య గారి మనవరాలు ఆవిడ. వారి హస్బెండ్ ఏమో డాక్టర్ యార్లగడ్డ రమేష్ గారు, ఆయుష్ హాస్పిటల్ దాని సిఇఓ వారు. అంటే అటువంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే స్కాలర్షిప్స్ ఇచ్చినప్పుడు వాళ్ళని మేము ఫెలిసిటేట్ చేసుకుంటేది అది ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఖచ్చితంగా స్టూడెంట్స్ తెలుసుకొని ఇంకా ఇన్స్పైర్ అవుతారు, మనం కూడా ఈ విధంగా ఉండాలి, ఈ విధంగా రాణించాలి అని అనుకుంటారు. మా కోనేరు చారిటబుల్ ట్రస్ట్ ఇంకొక యాక్టివిటీ చేస్తున్నాం. ఏంటి సార్? 80 సంవత్సరాలు దాటిన పెద్దవాళ్ళని సన్మానించుకుంటాం. ఆ విధంగా ఒకసారి మాకు ఈ అన్నప్రసాదానికి మెయిన్ ఇన్స్పిరేషన్ గా ఉన్న గొడవరు ఆదర్శ రైతు కోనేరు శ్రీకృష్ణమూర్తి గారిని, ఒకసారి ఏమో గోశాల సర్పంచ్ గా చేసిన కోనేరు కోటేశ్వరరావు గారిని, ఆ తర్వాత భాషా శాస్త్రవేత్త వెంకటేశ్వర యూనివర్సిటీ, మన నాగార్జున యూనివర్సిటీలో లింగ్విస్టిక్ ప్రొఫెసర్ గా చేసి మా హోమ్ లో ఒక రూమ్ కు కూడా దానం చేసినటువంటి ప్రొఫెసర్ తమ్మారెడ్డి నిర్మల గారిని కూడా సత్కరించాం. ఆవిడ కూడా ఆంధ్ర మహాభారతం స్త్రీల ప్రతిపత్తి అనే పుస్తకం కూడా రాశారు. ఆ తరువాత మా కురమద్దారే, మా చిన్నమ్మ గారే, కోనేరు సీతారామమ్మ గారు, ఆవిడ కూడా 80 సంవత్సరాలు, 86 సంవత్సరాల వయసు. ఆవిడ ఏమి చదువుకోలేదమ్మా, కానీ రామచంద్ర మిషన్ లో ప్రిసెప్టర్ గా అయిన తర్వాత మా హోమ్ కి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఆల్మోస్ట్ 8-9 months వాళ్ళు సొంత ఖర్చుతో ప్రతి నెల 2-3 సార్లు వచ్చేవారు. వచ్చి వాళ్ళకి అసలు ధ్యానం, మెడిటేషన్ వీటి మీద క్లాసులు తీసుకునేవారు. చాలా పాపులర్, చాలా మంది చాలా లైక్ చేసేవారు అనమాట. ఆ సీతారాం గారు అసలు మాట్లాడుతుంటే అది మీకు ఆవిడకున్న స్పష్టత, ఆ క్లారిటీ ఎంఏలు పిహెచ్డీలు చేసిన వాళ్ళకి కూడా ఉండదమ్మా. ఆ ఇన్సిడెంటల్ గా సీతారాం గారి పేరు వచ్చింది కాబట్టి ఒక మాట చెప్పాలి. వాళ్ళ తమ్ముడు కూడా యార్లగడ్డ ప్రసాదరావు గారు ఎప్పుడోనూ బిగినింగ్స్ లో 1950s లోనే ఆయన బిఎస్సీనేమో లైలాలో చేశారు, ఎంఎస్సీనేమో బెనారస్ హిందూ యూనివర్సిటీలో చేశారు, డిఎస్సి అండ్ పిహెచ్డి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరులో చేసి అక్కడి నుంచి అప్పుడు అమెరికా వెళ్ళి ఆయన అంచెలుగా ఎదిగి యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కి సైంటిఫిక్ రివ్యూవర్ గా ఎదిగారమ్మా. అసలు ఆ పోస్ట్ ఆక్యుపై చేసిన ఇండియన్ ఆయన ఒక్కళ్ళే ఇప్పటి వరకు. ఆయన గ్రేటర్ వాషింగ్టన్ తెలుగు కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేశారు, థానా అసోసియేషన్ కూడా ప్రెసిడెంట్ గా చేశారు. మన పడమట సంధ్యారాగం అనే ఒక సినిమా ఉంది చూడండి, అది కంప్లీట్ గా అమెరికాలోనే చేశారు. దాని ఈయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. ద స్పిరిట్ ఆఫ్ ఇండియా అనే టీవీ సీరియల్ కూడా చేశారు, ఈయన కూడా వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్. రెండోది ఆయనకి లైఫ్ టైం అచీవ్మెంట్ ఇచ్చినప్పుడు ఆ రోజున సీఎం గా ఉన్న రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఇద్దరు కూడా వెళ్ళి అక్కడ ఫెలిసిటేట్ చేశారు. అద్భుతం సార్. అప్పుడు అట్లాగే కురమద్దాల గురు మా ఊరు గురించి ఇంకొక ఆయన కూడా జ్ఞాపకం వస్తున్నారు, కోనేరు గోపాలకృష్ణమూర్తి గారు. ఆయన మేము బుడ్డి బాబాయ్ అనేవాళ్ళం. ఆయన కూడా అప్పటి చల్లపల్లి రాజా సహకారంతో, కాకాని వెంకటరత్నం గారి ప్రోద్బలంతో వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ టు హ్యావ్ గాన్ టు స్టేట్స్ అమ్మ. అక్కడ చేసే హైయర్ ఎడ్యుకేషన్ తిరిగి వచ్చి ప్లానింగ్ కమిషన్ అడ్వైజర్ మెంబర్ గా ఉండేవారు. ఆల్మోస్ట్ 20-25 years
ఏ స్టేట్ బడ్జెట్ అయినా చేసినప్పుడు ఆ ప్లానింగ్ కమిషన్ డిస్కషన్స్ లో ఉండేవారు. క్రమశిక్షణ మెయిన్. అవును అవును. క్రమశిక్షణ కలిగి ఉంటే ఇప్పుడు ఎన్టీఆర్ గారినే చూస్తాం, ఆయన చాలా డిసిప్లిన్ ఉంది అని విన్నాం. మీరు అసలు ఎన్టీఆర్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఆ మహానుభావుడి గురించి ఒక్క మాటలో ఎలా చెబుతామండి? ఏమని చెబుతాం? తెలుగు జాతి రత్నం అనాలా, తెలుగు జాతి వెలుగు అనాలా, కలియుగ పురాణ పురుషుడు అనాలా, కారణ జన్ముడు అనాలా, కంచి కామకోటి పీఠాధిపతి పరమ పూజ్య పావన చంద్రశేఖర సరస్వతి గారిచే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ బిరుదాంకితుడు అనాలా, క్యాపిటలిజము సోషలిజం కమ్యూనిజం కాదు, నాది మానవతావాదమే నా యజమని చెప్పి సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న వ్యక్తి మేరు నగధీరుడు ఆయన. ఆయన ఒక్క మాటలో ఏమని చెప్తామమ్మా? ఎన్టీఆర్ గారి గురించి అద్భుతంగా చెప్పారు. మరి ఇప్పుడైతే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే యువత కూడా ఆయన నుంచి నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవచ్చు? చంద్రబాబు నాయుడు గారు ఒక చరిత్రమ్మ, ఒక గ్రంథం. ఆయన ఒక ఓర్పు నేర్పు, ఒక విజన్, ఒక మిషన్, ఒక ముందు చూపు, ఒక భవిష్యత్తు, ఒక టెక్నాలజీ, ఒక బ్రాండ్, ఒక లీడర్ అండ్ ఎ లెజెండ్. నీతి నిజాయితీలతో అభివృద్ధి సంక్షేమం రెండూ కూడా బ్యాలెన్స్ చేస్తూ పరిపాలన చేస్తున్న రాజకీయ దురంధరుడు ఆయన. నిత్య శ్రామికుడు, నిత్య నూతన విద్యార్థి ఆయన. ఆ విశ్రాంతి ఎరుగనటువంటి ప్రజా సేవలో నిమగ్నమై ఉండేటువంటి వ్యక్తి. అటువంటి వాళ్ళు ఏ యుగానికో ఏ శతాబ్దానికో ఎక్కడో ఒకసారి ఉంటారు. అసలు అభివృద్ధికి అచ్చులు నేర్పి, హై టెక్నాలజీకి హల్లులు నేర్పి, నాగరికతకు నేర్పి, అభివృద్ధికి కూడా ఓనమాలు నేర్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ అంత గొప్ప వ్యక్తికి కూడా నాకు కొన్ని విషయాల్లో బాధ అనిపిస్తుందమ్మా. ఏ విషయంలో బాధ అనిపించింది మీకు? ఆయన ఐటీ గురించి మాట్లాడతారు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గురించి చెప్తారు, మెషిన్ లెర్నింగ్ గురించి చెప్తారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మాట్లాడతారు, డేటా మైనింగ్ అంటారు, చాట్ జీపీటీ అంటారు, క్లౌడ్ కంప్యూటింగ్ అంటారు, క్వాంటమ్ కంప్యూటింగ్ అంటారు. ఎవరికి కావలసిన భాషలో ఆయన ఎప్పుడూ 20-30 సంవత్సరాల ముందు ఆలోచించి మాట్లాడే ఆ మనిషి ఇంగ్లీషులో మాట్లాడుతున్నప్పుడు కొన్ని చిన్న చిన్న తప్పులు చేస్తారమ్మా. ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఆయన కెరీర్ అనే మాట అన్నప్పుడు ప్రొనౌన్సియేషన్ లో ఎప్పుడు క్యారియర్ అంటారు. అది వినడానికి చాలా ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. ఆయన పక్కన అంతమంది ఉంటారు, ఏ ఒక్కరైనా ఆయనకి చెప్పే సాహసం చేయరా? లేకపోతే అసలు ఆ చనువు కూడా ఆయన ఎవరికి ఇవ్వరా? లేకపోతే లోకేష్ గాని బ్రాహ్మణి కూడా ఎందుకు చెప్పలేరు? ఇక దేవాంశ చెప్పాలా తాత తప్పు చేస్తున్నామని? ఆయనేమి అది నేర్చుకోని విద్యార్థి కాదు ఆయన. అలాగే ఎందుకంటే అంత పర్స్పెక్టివ్. అసలు ఎకనామిక్ టైమ్స్ వాళ్ళ యాంత్రప్రెన్యూర్ ఆఫ్ ది ఇయర్ అవార్డులో కానీ, కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ కాంక్లేవ్స్ లో కానీ ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన పర్స్పెక్టివ్ దృక్పథం చూస్తే ఎవరికైనా హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది. అటువంటి మనిషి ఇంత చిన్న చిన్న మిస్టేక్స్ అమ్మాయితే కెరీర్ అన్నదానికి క్యారియర్ అంటాం. ఇప్పుడు వన్ ఆఫ్ ది అని మనం సెంటెన్స్ బిగిన్ చేసినప్పుడు అన్నాం ప్లూరల్ లో ఉండాలి. వన్ ఆఫ్ ద ఎమ్మెల్యేస్, వన్ ఆఫ్ ద మినిస్టర్స్, వన్ ఆఫ్ ద బాయ్స్, వన్ ఆఫ్ ద గర్ల్స్ అంటాం. ఆయన మాత్రం ఎప్పుడు సింగులర్ లో ఉంటారు. ఎవరైనా ఒక్క మాట చెప్తే ఆయన అది కరెక్ట్ చేసుకుంటారు. ఆ చనువు ఎవరికి ఇవ్వరా అని అనిపిస్తుంది. అంటే ఇవ్వరా, లేకపోతే ఎవరు ధైర్యం చేయరంట? ధైర్యం చేయట్లేదేమో అనిపిస్తుంది. నాకు చాలా బాధగా ఉంటుంది. నా విజనరీ లీడరు మేమంతా రెస్పెక్ట్ చేసే ఆయన కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఎవరైనా పక్కన చెప్తే, ఈ ఐఏఎస్ లాబీ చాలా క్లవర్ లాబీ అమ్మా. దే ఓన్లీ ప్లే టు హిజ్ వ్యానిటీ. ఎందుకంటే ఆయన వ్యానిటీ వాళ్ళు చెప్పేదమ్మా, అది స్టామినా అంతుంది, మీ మెమరీ అంతుంది అని చెప్పి ఐఏఎస్ లాబీ వాళ్ళు దే జస్ట్ ప్లే టు హిజ్ వ్యానిటీ. దట్స్ మై పర్సనల్ ఇంప్రెషన్. ఆయన చూడండి మాట్లాడేప్పుడు కూడాను గంటన్నర సేపు మాట్లాడతారు. అక్కడ మాత్రం ఆయన లోకేష్ గారి దగ్గర నేర్చుకోవాలమ్మా. అసలు ఒక మనిషి ఒక సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే 20 నిమిషాలకు మించి చేయలేరమ్మా. అందుట్లో ఆడియన్స్ ఏమో ఎండలో ఉంటారు, నుంచుని ఉంటారు చాలా మంది. ఆయన
మాట్లాడేది ఆయన ప్రిపేర్ అయ్యి వచ్చింది ఆయన అప్పచెప్పేయాలి, విన్నా వినకపోయినా. అది కనుక కంట్రోల్ చేసుకుంటే, అంటే స్పీచ్ లో కూడా ఒక్కొక్కరు ఒక్క వెరైటీ ఉంటుంది. ఇప్పుడు ఇవాళ చూడండి, రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని, పయ్యావుల కేశవ్, శబరి, దర్శిత్, నర్సిరెడ్డి, అప్పసాని రాజేష్ ఎలా మాట్లాడతారమ్మా. అలా ఈయన కూడా 20 నిమిషాలు మాట్లాడి కంట్రోల్ చేయగలిగితే చాలా బాగుంటుందమ్మా. మరి లోకేష్ గారు అలా మేనేజ్ చేస్తారంటారా? బాగా చేస్తున్నారు కదా ఆయన. ఆయన చూడండి, ఆయన స్పీచ్ ఇప్పుడు కూడా 20 నిమిషాల మించి మాట్లాడలే ఆయన. 10 నిమిషాలు 20 నిమిషాలు చాలమ్మా నువ్వు కన్వే చేయాలి అని అనుకున్నప్పుడు. అది నువ్వు మిగిలిన వాళ్ళని కూడా అసోసియేట్ చేయండి దీంతో, వాళ్ళు కూడా ప్రోగ్రామ్ ను ఓన్ చేసుకుంటారు. ఇప్పుడే మొన్న అసెంబ్లీలో కూడా గట్టిగా చెప్పాడు ఆయన, ఒక దంపుడు ఉపన్యాసాలు వద్దు, సబ్జెక్ట్ కంటెంట్ మాట్లాడండి, నేను అబ్జర్వ్ చేస్తున్నాను అని. అదే ఇప్పుడు ఈయన ప్రతి నెల పెన్షన్స్ కి ఇవ్వటానికి వెళుతున్నారు. ఆ వెళ్ళినప్పుడు ఆ లోకల్ వాళ్ళతో కూడా మాట్లాడించండి. ఒక్కొక్కరికి టైం 5 నిమిషాల కన్నా వద్దు. ప్రతి వాళ్ళు ఉన్న వాళ్ళందరి పేర్లు చదవాల్సిన పని లేదు, సభకు నమస్కారం అని బిగిన్ చేయమనండి. ఆ విధంగా కనుక చేస్తే ఇంకా ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది, ఇంకా బాగా ఉంటుంది ఈయన ఎఫెక్టివ్నెస్ అని నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి 2019-24లో చీఫ్ మినిస్టర్ వస్తాం నా ఉద్దేశంలో ఒక విధంగా మంచిదండి. ఎందుకంటే ఆయన కనుక 19-24 చంద్రబాబు నాయుడు గారు ఉండి డెవలప్ చేసిన తర్వాత కనుక నాకు ఒక్క ఛాన్స్ అని ఈయన వచ్చాడంటే ఈయన చేసే నష్టం మైండ్ బ్లోయింగ్ అనమాట. అటువంటిది అన్ని సగంలో ఆపి 19లో ఒక్క ఛాన్స్ అని వచ్చి ప్రజావేదిక కోలుస్తంతో పాలన ప్రారంభించి అమరావతి రాజధాని నిర్మాణాన్ని ఆపేసి పోలవరాన్ని పడక వేయించి అన్నా క్యాంటీన్లు మూసేయించి యూనివర్సిటీ పేరు మార్చి విశ్వవిద్యాలయం ఖజానాలు కొల్లగొట్టి ఉద్యోగస్తుల పిఎఫ్ ఖాతాలన్నింటినీ కూడా బ్యాలెన్స్లు మారుస్తూ వైజాగ్ స్టీల్ రైల్వే జోన్కి స్థలాన్ని కేటాయించకుండా అన్యాయం, అవినీతి, అక్రమంతో ల్యాండ్, శాండ్, మైన్, వైన్ అన్నీ కూడా లూటీ చేసిన పాలన, ట్రాన్స్పరెన్సీ లేదు. జీవోస్ను కూడా సీక్రెట్ గా ఇష్యూ చేయటం, ల్యాండ్ రీసర్వే పేరును పెట్టిన రాళ్ల మీద తన బొమ్మ వేయించుకుంటాం, చిక్కీలు పిల్లలకి ఇచ్చే చిక్కీల మీద బొమ్మ వేయించుకుంటాం. అమర్ రాజా కియా అనుబంధ సంస్థలని రాష్ట్రం నుంచి పారద్రోలటం, నీటి పారుదల వ్యవస్థ, రోడ్ల నిర్వహణ అధోగతికి చేర్చటం, ల్యాండ్ రీసర్వే అని చెప్పి వాటి మీద ఇచ్చిన పాస్ పుస్తకాల మీద కూడా సీఎం ఫోటోను ముద్రించటం, అసైన్డ్ భూములని 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు అని చెప్పి ఎన్ని భూ కబ్జాలు దందాలకు పాల్పడ్డారు. దానిలో ముఖ్యంగా ఎక్స్ చీఫ్ సెక్రటరీ అజయ్ కల్లం రెడ్డి విశాఖపట్నంలో 13 ప్లాట్లు ఒక్కొక్కటి 5,000 గజాలకు చేయటం. అలాగే ఎగ్జిస్టింగ్ ఆ టైంలో ఉన్న చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. తర్వాత ల్యాండ్ కూడా టైటిలింగ్ యాక్ట్ ని చివరిలో పెట్టి అందరికి వణుకు పుట్టించిన పనులు చేసిన విధ్వంస పాలన ఆ ఒక్క ఛాన్స్ తోనే అయిపోయిందండి ఆయన చాప్టర్. ఏదో నేను మళ్ళీ వస్తాను, ఇవన్నీ కూడా పగటి కళలు. సార్, మీరు మా ప్రేక్షకులకి మీ అనుభవాలు, మీ ఆలోచనలు పంచుకున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే అండి. నమస్తే. చూసారు కదా, ఈ రోజైతే కోనేరు భీమేశ్వరరావు గారితో మనం మాట్లాడాము. ఆయన అనుభవాలు, ఆలోచనలు, ఆయన చేసిన సేవల గురించి అయితే తెలుసుకున్నాం. మరొక వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ విహారీ మీడియా.